మనందరికీ ఎంతో ఇష్టమైన మన తెలుగు వాళ్ళందరూ ఎంతో గొప్పగా జరుపుకునే పెద్ద పండుగ ఉగాది. మరికొద్ది రోజుల్లో వచ్చేస్తుంది. మన తెలుగు వాళ్ళందరికీ ఈ ఉగాది పండుగ అంటేనే ఒక కొత్త సంవత్సరం మొదలవుతుందని అర్థం. అందుకే ఉగాదికి హిందూ సాంప్రదాయంలో ఎనలేని ప్రాముఖ్యత ఉంది. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం జనవరి 1 ఎలాగో మన హిందూ ధర్మంలో ఈ ఉగాది పండుగ కూడా అంతే అన్నమాట. ఈ పండుగ రోజున మనం ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని చక్కగా తలస్నానం చేసి దేవుడికి ఎంతో భక్తితో పూజలు చేసి ఉగాది పచ్చడిని తింటాం. అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కొత్త బట్టలు వేసుకుని తమ కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు. గుడికి వెళ్ళి దేవుడి ఆశీర్వాదాలు తీసుకుంటారు. పెద్దవాళ్ళ కాళ్ళకు దండం పెట్టుకుని వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటారు. ఉగాది అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది 6 రుచులు ఉండే ఉగాది పచ్చడి. ఈ పచ్చడిలో తీపి, చేదు, పులుపు, కారం, వగరు, ఉప్పు లాంటి డిఫరెంట్ టేస్ట్లు అన్నీ ఉంటాయి కదా. దానికి ఒక మంచి అర్థం ఉంది. మన లైఫ్లో కూడా కష్టాలు, సంతోషాలు, బాధలు, విజయాలు, కోపాలు అన్నీ ఇలాగే కలిసి ఉంటాయని, వాటన్నిటినీ మనం సమానంగా యాక్సెప్ట్ చేయాలని ఈ పచ్చడి మనకు చెప్తుంది. కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా, సంతోషం వచ్చినప్పుడు ఎగిరి గంతేయకుండా అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోవడం మనం ఈ ఉగాది పచ్చడి ద్వారా మంచి విషయాన్ని నేర్చుకోవచ్చు. ఈసారి 2026 సంవత్సరంలో ఈ ఉగాది పండుగ మార్చి 19వ తేదీన రాబోతుంది. మన తెలుగు పద్ధతి ప్రకారం ప్రతి ఏడాది ఒక పేరు ఉంటుంది. అలా ఈ రాబోయే కొత్త సంవత్సరానికి ఉన్న స్పెషల్ పేరే పరాభవనామ సంవత్సరం. ఈ కొత్త సంవత్సరం అందరికీ ఒకేలా ఉండదు. కొంతమందికి ఏడాది సాధారణంగానే ఉండొచ్చు, కానీ ఇంకొంతమందికి మాత్రం ఏకంగా పెద్ద జాక్పాట్ తీసుకురాబోతుంది. అంటే అదృష్టం వెతుక్కుంటూ వస్తుందన్నమాట. వాళ్ళకి అన్ని విధాలుగా అదృష్టం వరించి లైఫ్ మారిపోతుంది. ఆ లక్కీ రాశులు ఏమిటో, వాళ్ళకి ఏమేమి లాభాలు వస్తాయో ఇప్పుడు మనం చాలా వివరంగా మాట్లాడుకుందాం. ముందుగా ఈ ఉగాది పండుగ గురించి మరికొన్ని విషయాలు చెప్పుకుందాం. పండితులు చెప్పేదాని ప్రకారం దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించడం ఈ ఉగాది ప్రారంభించారట. అందుకే ఇది మనకు చాలా ముఖ్యమైన పండుగ. ఈ కారణంతోనే ఉగాదికి మన హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాగే వాతావరణం కూడా ఈ టైంలో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చలికాలం పూర్తిగా అయిపోయి ఎండలు మొదలయ్యే ముందు వచ్చే మంచి టైం ఇది. చెట్లన్నీ పాత ఆకులు రాల్చేసి కొత్త ఆకులతో పచ్చగా కలకల్లాడుతూ ఉంటాయి. పూలు పోస్తాయి, మామిడి చెట్లకు పిందెలు పడతాయి, కోకిలలు పాటలు పాడతాయి. దీన్నే మనం వసంత ఋతువు అని పిలుస్తాం. వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ పండుగ రోజున గుళ్ళో పంతులు గారు అందరినీ కూర్చోబెట్టి క్యాలెండర్లో ఉన్న విషయాలు చదివి వినిపిస్తారు. అంటే పంచాంగాన్ని చదివి వినిపిస్తారనమాట. దీన్నే మనం పంచాంగం వినడం అంటాం. అంటే ఈ కొత్త సంవత్సరంలో గ్రహాలు ఎలా ఉన్నాయో, ఏ రాశి వాళ్ళకి ఎలా జరగబోతుందో, వర్షాలు ఎలా పడతాయి, రైతులకు పంటలు ఎలా పండుతాయి, ఎవరెవరికి ఆర్థిక సమస్యలు వస్తాయి, ఎవరికి మనీ బాగా వస్తుంది, ఇలాంటి విషయాలన్నీ అందరికీ బాగా అర్థమయ్యేలాగా వివరిస్తారు. ఈ పంచాంగం వినడం వల్ల మనకు ఈ కొత్త ఏడాదిలో జరగబోయే మంచి చెడుల గురించి ఒక క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి మనం ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఈ పరాభవనామ సంవత్సరం మాత్రం ముఖ్యంగా కొన్ని రాసుల వాళ్ళ లైఫ్ని పూర్తిగా మంచి వైపుకు మార్చేయబోతుంది. ఆ రాసుల వాళ్ళకి ఇకపై పట్టిందల్లా బంగారమే అని మనం గట్టిగా చెప్పొచ్చు. ఇంతకాలం వాళ్ళ పడ్డ కష్టాలన్నీ ఇక పూర్తిగా మాయమైపోతాయి. మానసిక ప్రశాంతత దొరుకుతుంది. వాళ్ళ మైండ్కి మంచి పీస్ అండ్ రిలాక్సేషన్ దొరుకుతుంది. టెన్షన్స్ అన్నీ పోయి వాళ్ళు చాలా ప్రశాంతంగా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తారు. కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇక లక్కీ రాశులు ఏవో చూద్దాం. పరాభవనామ సంవత్సరం ముఖ్యంగా ఒక 7 రాశుల వాళ్ళకి అద్భుతమైన లాభాలను తీసుకురాబోతుంది. వాటిలో వృశ్చిక రాశి, మీన రాశి, ఇంకా కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఉగాది పండుగ ప్రారంభం నుంచే సూపర్ టైం మొదలవుతుంది. ఈ 3 రాశుల వాళ్ళు గత కొంతకాలంగా చాలా రకాల సమస్యలు ఫేస్ చేస్తూ ఉండొచ్చు. వాళ్ళకి ఏ పని చేసినా అడ్డంకులు రావడం, అనుకున్న టైంకి పనులు అవ్వకపోవడం, మనీ ప్రాబ్లమ్స్ లాంటివి ఫేస్ చేస్తూ మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయి ఉండవచ్చు. కానీ మార్చ్ 19 నుంచి వాళ్ళ లైఫ్లో ఒక పెద్ద పాజిటివ్ టర్న్ రాబోతుంది. వీళ్ళకి ఇక అంతా మంచి జరుగుతుంది. ఏ పని మొదలుపెట్టినా అందులో ఈజీగా సక్సెస్ వస్తుంది. వాళ్ళు అనుకున్న గోల్స్ అన్నీ రీచ్ అవుతారు. ఇక సంవత్సరం సగం గడిచాక అంటే అక్టోబర్ నెల దాటిన తర్వాత మరికొన్ని రాశులకు అదృష్టం తలుపు తడుతుంది. ఆ రాశులు ఏమిటంటే మేషరాశి, సింహరాశి, మకర రాశి మరియు ధనుసు రాశి. ఈ 4 రాశుల వాళ్ళకి సంవత్సరం సగం వరకు సాధారణంగా ఉన్నా కూడా అక్టోబర్ నుంచి మాత్రం లైఫ్ చాలా స్పీడ్గా మంచి వైపుకు మారుతుంది. వీళ్ళకి సడన్గా ఎక్కడి నుంచో మనీ రావడం, పెండింగ్లో ఉన్న పనులు ఫాస్ట్గా అయిపోవడం లాంటివి జరుగుతాయి. ఈ రాశుల వాళ్ళందరికీ ఈ పరాభవనామ సంవత్సరం ఎన్నో లాభాలు తీసుకురాబోతుంది. ఎప్పటి నుంచో వాళ్ళు ఫేస్ చేస్తున్న టెన్షన్స్ అన్నీ మాయమైపోయి లైఫ్ చాలా స్మూత్గా హ్యాపీగా సాగిపోతుంది. ఇంట్లో వాళ్ళతో గొడవలు ఏమైనా ఉంటే అవన్నీ సాల్వ్ అయిపోయి అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఆర్థికంగా విపరీతంగా కలిసి వస్తుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఇక వీళ్ళు డబ్బులు మరియు కెరీర్ విషయానికి వస్తే ముఖ్యంగా వృషభ రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి, మీనరాశి వారికి ఈ సంవత్సరంలో ఫైనాన్షియల్గా చాలా మంచి గ్రోత్ ఉంటుంది. అంటే వాళ్ళ ఆదాయం బాగా పెరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న అప్పులన్నీ తీరిపోయి బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్ అవుతుంది.
ఎవరైతే కొత్తగా ఏదైనా షాప్ కానీ లేదా పెద్ద బిజినెస్ కానీ స్టార్ట్ చేయాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ టైం అని చెప్పొచ్చు. మీరు ఏ బిజినెస్ పెట్టినా అందులో కస్టమర్స్ బాగా వచ్చి మంచి ప్రాఫిట్స్ చూస్తారు. ఒకవేళ ఎవరైనా ఫ్రెండ్స్ లేదా వేరే పార్ట్నర్స్తో కలిసి జాయింట్ బిజినెస్ చేయాలనుకున్నా అందులో విపరీతమైన సక్సెస్ వస్తుంది. ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉండి బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది. ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా ఈ టైం చాలా బాగుంటుంది. ఆఫీస్లో వాళ్ళ పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. బాస్ వాళ్ళు మెచ్చుకుంటారు. ప్రమోషన్స్ లేదా శాలరీ హైక్ వచ్చే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి వాళ్ళకి నచ్చిన ప్రదేశానికి ట్రాన్స్ఫర్ కూడా అవ్వచ్చు. అలాగే పై అధికారుల మెప్పుతో పాటు బోనస్ పొందే అవకాశాలు ఉన్నాయి. స్టూడెంట్స్ విషయానికి వస్తే హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఇది సూపర్ ఇయర్. ముఖ్యంగా టెక్నికల్ కోర్సులు అంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా సాఫ్ట్వేర్ లాంటి కోర్సులు చదివే వాళ్ళకి ఈ టైంలో మంచి సక్సెస్ దొరుకుతుంది. వాళ్ళు రాసే ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ వస్తాయి. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో పెద్ద పెద్ద కంపెనీల్లో జాబ్స్ వస్తాయి. పోటీ పరీక్షల్లో కూడా మంచి విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే స్టూడెంట్స్కి వీసాలు ఈజీగా వస్తాయి. వాళ్ళ కెరీర్ చాలా బ్రైట్గా ఉంటుంది. అలాగే విదేశాల్లో మంచి ఉద్యోగం సాధించే అవకాశం కూడా ఉంది. ముందు వాళ్ళ లైఫ్లో బాగా సెటిల్ అయ్యి వాళ్ళ పేరెంట్స్కి మంచి పేరు తీసుకొస్తారు. చదువు మీద బాగా ఫోకస్ చేయగలుగుతారు. ఇవి మాత్రమే కాదండోయ్, ఎప్పటి నుంచో ఫ్యామిలీలో ఆస్తుల ప్రాబ్లమ్స్ ఉండి మీ చేతికి రాకుండా ఆగిపోయిన పాత ఆస్తులు ఏవైనా ఉంటే ఇప్పుడు ఎలాంటి అడ్డంకులు లేకుండా అవి మీ సొంతం అవుతాయి. మీ తాత ముత్తాతల కాలం నాటి ఆస్తులు, భూములు లేదా ఇల్లు లాంటివి మీకు వస్తాయి. అలాగే ఎప్పటి నుంచో వసూలు కావాల్సిన పాత బాకీలు వసూలు అవుతాయి. అలాగే కోర్టు కేసుల్లో ఉన్న ఆస్తులు క్లియర్ అయ్యి మీ చేతికి అందుతాయి. మీ ఆస్తుల వాల్యూ అమాంతం పెరిగిపోతుంది. చాలా ఏళ్ళుగా కోర్టులో నలుగుతున్న కేసులు లేదా లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవన్నీ మీకు ఫేవర్గా క్లియర్ అయిపోతాయి. జడ్జిమెంట్స్ మీ వైపు వస్తాయి. దీనివల్ల ఇల్లాండు మీరు పడ్డ మెంటల్ టెన్షన్స్ అంతా పోయి మీకు చాలా రిలీఫ్ దొరుకుతుంది. ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. న్యాయంగా మీకు రావాల్సిన ఆస్తి మీకు దక్కుతుంది. అలాగే మీరు పాస్ట్లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏవైనా ల్యాండ్స్ కొనడం కానీ గోల్డ్ కొనడం కానీ వాటి వాల్యూ ఇప్పుడు బాగా పెరిగిపోయి మీకు హెవీ రిటర్న్స్ వస్తాయి. తక్కువ డబ్బులు పెట్టిన వాళ్ళకు కూడా ఎక్కువ లాభాలు వస్తాయి. మీరు ఆ డబ్బుతో కొత్త కారు లేదా ఇల్లు కానీ కొనుక్కునే ఛాన్స్ కూడా ఉంది. కొంతమందికి లాటరీలు తగలడం లేదా అనుకోని విధంగా ఎవరి దగ్గర నుంచో పెద్ద మొత్తంలో గిఫ్ట్స్ రూపంలో మనీ రావడం కూడా జరగవచ్చు. హెల్త్ పరంగా చూసుకున్నా కూడా ఈ రాసుల వాళ్ళకి ఈ ఏడాది చాలా బాగుంటుంది. పాత రోగాలు ఏవైనా ఉంటే అవి నయమైపోయి చాలా యాక్టివ్గా ఫీల్ అవుతారు. ఫిట్నెస్ మీద కూడా ఫోకస్ చేస్తారు. ఈ సమయంలో మీ ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా మంచిది. ముఖ్యంగా యోగా, మెడిటేషన్ మీద ఎక్కువ శ్రద్ధ పెడితే చాలా మంచిది. మొత్తానికి చెప్పాలంటే ఈ 2026 పరాభవనామ సంవత్సరం ఈ రాశుల వాళ్ళకి కళ్ళు చెదిరే ఆస్తులు, ఫుల్ మనీ, ప్రతి పనిలో సక్సెస్, ఇంకా ఎంతో హ్యాపీనెస్ ఇస్తుందని మనం గట్టిగా చెప్పొచ్చు. లైఫ్లో ఒక మంచి స్టేజ్కి వెళ్తారు. ఒకవేళ మీ రాశి లేదా మీ ఇంట్లో వాళ్ళ రాశి కూడా ఈ లిస్టులో ఉంటే ఇక మీకు ఏడాది అంతా పండగే పండగ. ఏమాత్రం డౌట్ లేకుండా కొత్త పనులు స్టార్ట్ చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది. దేవుడి మీద భారం వేసి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. హార్డ్ వర్క్ని నమ్ముకోండి. రిజల్ట్ ఆటోమేటిక్గా మీ దగ్గరికి వస్తుంది. ఈ కొత్త సంవత్సరం మీ అందరికీ ఎన్నో సంతోషాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అందరికీ అడ్వాన్స్గా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీరు మీ ఫ్యామిలీతో అందరితో కలిసి ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.